దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దేవుని వాగ్దానం. ఇది మన ఆత్మీయ జీవిత పునాదుల్లో ఇది ఉంటుంది. న్యాయవంతుడును రక్షకుడునైన దేవుని తట్టు చూస్తే చాలు, రక్షణ కలుగుతుంది. ఈ సలహా సూచన పాటించటం ఎంత సులభం. నా వైపు చూడండి అని దేవుడు మనుషులను అడుగుతున్నాడు. ఆయన మన దగ్గర నుండి కోరేది ఎంతైనా న్యాయ సమ్మితం. సృష్టించబడిన మనము మనల్ని సృష్టించిన సృష్టికర్త వైపు చూడాలి. ఇప్పటి వరకు ఇటువైపు అటువైపు చూస్తా కూర్చున్నావా? ఇక ఇలా ఈ స్థితి ఇక ఆపివేసి దేవుని వైపు మాత్రమే చూడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. ఆయన మన ప్రార్థనలను ఆహ్వానిస్తున్నాడు. అలాగే మనకు రక్షణ అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చూపు చాలు. మనం వెంటనే ఆయన వైపు చూద్దాం. ఆయన వద్దకు వెళ్ళడానికి ఏ యోగ్యతలు గొప్పలు ఏమీ అవసరంలా. శిలువ మీద నుండి వెళ్ళి సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు వైపు చూద్దాం. ఒక మాట, ఇంతకీ నీవు ఆయన వైపు చూడడానికి నీవు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవలసిన అవసరం లేదు. ప్రయాసతో కూడిన ఎలాంటి ఏర్పాట్లు పనులు చేయవలసిన అవసరం లేదు. మాటలు చాతుర్యం కానీ జ్ఞానం కానీ అక్కర్లేదు. ఆస్తిపాస్తులు కానీ బాలశౌర్యాలు కానీ ఉండనక్కర్లా. మనకు అవసరమైన అన్ని విషయాలు ప్రభువులోనే ఉంటాయి. మనం అన్నిటి కోసం ఆయన తట్టు చూస్తే అవన్నీ మనవవుతాయి. మనము రక్షింపబడతాం. దేవునికి దూరంగా ఉన్నావా? ఇలా చెయ్యి. భూదిగంతపు నివాసులారా, ఈ దిశగా మీ చూపులు తిప్పండి. దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సూర్యుని చూస్తూ సూర్య కిరణాలు అనుభవిస్తూ సంతోషిస్తున్నట్లుగా ఆయన వైపు చూచి రక్షణానందం ఆశీర్వాదం పొందుకుందాం. నరకపు ద్వారాల దగ్గర, మరణపు అంచుల దగ్గర నిల్చున్న వారులారా, ఒక్కసారి ఆయన వైపు చూచి దేవుని వెలుగును, పరలోకపు జీవాన్ని, ప్రభువిచ్చే జీవాన్ని పొంది రక్షింపబడదాం. అటి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నశించిపోతున్న మేము మీ వైపు చూస్తే రక్షింపబడతామని, అయా మీరిచ్చే రక్షణానంద అందాన్ని మేము అనుభవించగలుగుతామని, అది మీరు మా జీవితాల్లో మీరు చేశారు. అందుని బట్టి మీకు వందనాలు.
ఇటు బాధ్యత ఈ లోకపు మనుషులందరికీ అనుగ్రహించబడటానికి సహాయం చేయండి. దానికి మేము చేయవలసిన వాటిని చేయగలగటానికి కూడా సహాయం చేయండి. మీ పిల్లలను వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, వివాహం కాని వారికి వివాహం జరగటానికి, గర్భం లేని వారికి గర్భం కలగటానికి, అలాగనే గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.